Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 38. కరణ్ ధృతిని ఆరాధనగా చూస్తూ పాట పాడడం అక్కడ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా అందరికీ కొంత క్లారిటీ కూడా ఇవ్వడంతో అన్నయ్య ఏంటి నీ ఫ్రెండ్ కూడా కర్చీఫ్ వేసినట్టుగా ఉన్నాడు అన్నాడు వంశీ చింటూతో. మెంటల్ బావగాడితో పోలిస్తే వీడు బెటర్లే అని చింటూ అనేసరికి అది నిజమేలే అన్నాడు వంశీ. సాంగ్ పర్ఫార్మెన్స్ అయిపోవడంతో అందరూ క్లాప్స్ కొట్టేసరికి దెబ్బకి ఉలిక్కిపడి స్ట్రైట్గా దూరం జరిగి ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడ్డారు కరణ్ ధృతి. అబ్బబ్బబ్బా ఏంటో ఈసారి సంగీత్ భలే క్రేజీగా థ్రిల్లింగ్గా ఉంది అంటూ చందన వైపు ఓరగా చూస్తూ స్టేజ్ ఎక్కాడు శివ. అతని వైపు చిరుకోపంగా చూస్తూ చందన కూడా అతని వెనుకే స్టేజ్ ఎక్కింది. పర్ఫార్మెన్స్ అయిపోవడం ఆలస్యం. పాప కూడా పరిగెత్తుకుని రావడంతో పర్లేదు పాప కూడా అప్డేట్లో ఉంది, చెప్పకుండానే వచ్చేస్తుందని మళ్ళీ గ్లాస్ బౌల్ ఆమె ముందు పెట్టి మరొక చిట్టి బయటకు తీయించారు. ఆ చిట్టీలో చూసి ఈ కపుల్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను, మై డియర్ అన్నా వదిన ప్లీజ్ కమ్ టు ద డయాస్ అంటూ చందన అనేసరికి అంత ధైర్యంగా అన్నా వదిన అని పిలిచిందంటే అది చింటూ గగన కాబట్టి అందరూ వాళ్ళిద్దరి వైపు చూసేసరికి ఇద్దరు నవ్వుతూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని స్టేజ్ మీదకి వెళ్లారు. గగన చింటూ స్టేజ్ మీదకి వెళ్ళగానే చందన వాళ్ళు కిందకి వెళ్ళిపోవడంతో ఆమెని చేయి పట్టుకుని దగ్గరికి లాక్కోవడంతో సిగ్గుపడింది గగన. అతని చేతులు ఆమె నడుం మీద చుట్టుకుంటే ఆశ్చర్యంగా మొహాలు చూసుకుని తండ్రికి తగ్గ కొడుకు అంది మైథిలి వీర్ వైపు చూస్తూ. నా కొడుక్కి నా పోలికలు రాకపోతే ఇంకెవరి పోలికలు వస్తాయే అని మైథిలి తల మీద చిన్నగా తట్టాడు వీర్. అదే అంటున్నాగా నలుగురు పిల్లలు తమరి దూకుడు పొందిపుచ్చుకుని పుట్టారు, చివరికి కూతురు కూడా ఫస్ట్ అల్లుడికి ముద్దు పెట్టి తనే తెచ్చుకుంది అంది. వీర్ దితి వైపు చూసేసరికి అన్నయ్య వదినలని ఎంకరేజ్ చేయడంలో బిజీగా ఉంది కూతురు. ఆ సాంగ్ విని అయ్యో ఈ సాంగ్ నేను నీతో స్టేజ్ మీద చేద్దాం అనుకుంటే నా కొడుకు కొట్టేశాడు అని వీర్ అనేసరికి మైథిలితో పాటు మహీకిరణ్ కూడా ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ ఉంటే మైథిలి వీర్ భుజం మీద ఒకటి కొట్టింది. నాటకాలు వేయకు, ఎవరూ లేనప్పుడు డాన్స్ చేయడమే నేను తెగ సిగ్గుగా ఫీల్ అవుతాను. అంటే నువ్వు అందరి ముందు ఈ సాంగ్ చేద్దామని అనుకున్నావా? అందరి ముందు నా పరువు తీసే పనులు ఇకనైనా మానుకోకన్నా అని బ్రతిమలాడింది మైథిలి. సరేలే అన్నాడు వీర్ మొహం అదోలా పెట్టుకుని. మహీకిరణ్ నవ్వు ఆపుకోవడానికి కష్టంగా ట్రై చేస్తుంటే ప్లీజ్ మీరు ఇలా నవ్వి నన్ను ఇంకా ఎంబారెస్ చేయకండి అని మైథిలి సిగ్గుపడేసరికి ముగ్గురు కలిసి ఆమెని నార్మల్ చేశారు.
చింటూ భుజాన్ని పట్టుకుని హగ్ చేసుకున్నట్టుగా ఉన్న పెళ్ళాన్ని చూసి పర్ఫార్మెన్స్ అయిపోవడంతో సూపర్గా చేసావు బేబీ అని గగనని చింటూ పొగిడేసరికి సిగ్గుపడుతూ అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది గగన. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయిపోవడంతో స్టేజ్ దిగి వాళ్ళ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయారు. అవునక్క, మనందరికీ అంటే డౌట్ వల్లో లేకపోతే ఇంకేదో రీజన్ వల్ల ఆ చీటీలో పేర్లు రాసిన వాళ్ళు కపుల్ నేమ్స్ కరెక్ట్‌గా సెట్ చేసి ఉండొచ్చు. మరి ఆదిత్య అన్నయ్యకి ఎవరున్నారు అని అడిగింది చందన ధృతిని. ఎవరూ లేకపోతే మనం వెతుకుదామని పాప చిట్టి తీయబోతుంటే నువ్వాగమని చెప్పి ఆదిత్య అన్నయ్య ఇప్పుడు నీ టర్న్ అని చెప్పడంతో ఫోన్ మాట్లాడి ఫంక్షన్ ఏరియాలోకి వస్తున్న ఆదిత్య అయోమయంగా చూస్తూ సోలో డాన్సా అని అడిగాడు. నో నో అని ధృతి చుట్టూ చూస్తూ అక్కడ కనిపించిన తన ఫ్రెండ్‌ని గమనించి నిత్య బేబీ స్టేజ్ మీదకి రావాలి అనడంతో నేనెందుకు అంది కోపంగా. అరే రావే అనడంతో మిగిలిన ఫ్రెండ్స్ కూడా వెళ్ళవే వెళ్ళు అని బలవంతం చేసేసరికి ధృతిని తిట్టుకుంటూ స్టేజ్ మీదకొచ్చింది నిత్య. స్టేజ్ కింద ఉన్న ఆదిత్య మెట్ల మీదకి వెళ్ళబోతూ ఇందాక తన చేతి మీద పడిపోయిన అమ్మాయి చెల్లెళ్లతో మాట్లాడుతూ కనిపించేసరికి ఆశ్చర్యంగా చూస్తూ స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ అని చెప్పడంతో ఇద్దరూ షాక్ అయ్యి మొహాలు చూసుకుని తనెవరో నాకు తెలీదు అని ఆదిత్య అనేసరికి కానీ తనకి నువ్వు తెలుసన్నయ్యా అని ధృతి చెప్పడంతో ధృతి వీపు నిత్య గట్టిగా గిల్లేసింది. ధృతి అరవబోయి కూడా కంట్రోల్ చేసుకుని ఇబ్బందిగా నవ్వడంతో వాళ్ళిద్దరి వైపు ఆదిత్య అనుమానంగా చూస్తూ తెలియని అమ్మాయితో పర్ఫార్మెన్స్ బాగోదేమో అన్నాడు. అవు నువ్వింత గుడ్ బాయ్ కాబట్టే అందరూ నీకోసం నీ మీద ఆరాధన పెంచుకుంటున్నారు అన్నయ్య అని ఓరగా నిత్య వైపు చూస్తూ అంది ధృతి. రాక్షసి అని ఎవరూ లేకపోతే ధృతిని కుమ్మాలన్నంత కోపంగా చూస్తోంది నిత్య. ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళు నలుగురూ స్టేజ్ దిగారు. నిత్య ఆదిత్య వైపు చూసింది. ఆమె ఎదురుగా అతను చేయి చాపి నిలబడ్డంతో సిగ్గుపడుతూనే నిత్య అతని చేతిలో చేతులు వేసింది. అతను ఆమె నడుం మీద చేయి వేసి నెమ్మదిగా స్టెప్స్ వేస్తున్నాడు. నిత్య ఫీలింగ్స్ ఆదిత్య పాడుతుంటే ధృతి చిన్నగా నవ్వుకోవడం మొదలుపెడితే నిత్య మాత్రం సిగ్గుపడుతూ ఆదిత్య వైపు చూస్తూ నిలబడిపోయింది. ఇందాక ఆమె పడిన చేతిని చూపిస్తూ వెంటనే మెడ వెనుక పెట్టుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఆదిత్య పాట పాడేసరికి నిత్య సిగ్గుపడింది. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.